లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారు 500 సంవత్సరాల నుంచి. కొన్ని యుద్ధాలు కూడా జరిగినాయి దీనికోసం. కానీ నరేంద్ర మోడీ ఒక్కడే ఆ క్రెడిట్ అంతా తీసుకుంటున్నాడు. నరేంద్ర మోడీకి మాత్రమే ఎందుకు ఆ పేరు రావాలి, ఇంతమందికి ఆ పేరు ఇవ్వాలి కదా, ఆయన ఒక్కడే ఎందుకు తీసుకుంటున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. మనం తెలంగాణలో యాదాద్రి దేవస్థానం ఉంది. ఒక 1500 కోట్లతో కేసీఆర్ గారు ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఏ మాటకు ఆ మాట, కేసీఆర్ ప్రభుత్వ ధనంతో మొట్టమొదటిసారిగా ఒక ఆలయాన్ని అంత బాగా కట్టారు. కేసీఆర్ ప్రభుత్వ ధనంతో, ఇదైన ట్రస్ట్, ఇది ప్రభుత్వ ధనంతో పూర్తి యాదాద్రి దేవస్థానాన్ని ఒక గొప్ప క్షేత్రంగా మలిచారు. మరొక తిరుమలగా చేస్తామని కూడా అన్నారు. మరి ఆ ప్రతిష్టా కార్యక్రమంలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మిగతా ప్రజాప్రతినిధులు తప్ప ఇంకెవరైనా బయట పార్టీల వాళ్ళు గారు ఇంకెవరైనా పాల్గొన్నారా? మనమేం అనలేదే. ఏమైనా రాజకీయ కోణంలో చూసామా? అది మంచి కార్యక్రమంగానే చూసాం కదా. గతంలో కూడా ఇంకా ఏ క్షేత్రాల నిర్మాణం అయినా కూడా ఇంతకు పూర్వం కూడా ఎవరు అధికారంలో ఉంటే రాజ్యాలప్పుడు కూడా ఆ రాజ్యంలో ఏదైనా ఆలయ నిర్మాణం అవుతుంటే ఆ రాజుకు సంబంధించిన పరివారము వాళ్ళు ఉంటారు. కానీ ఇంకెవరో బయట వాళ్ళు వేరే వ్యక్తులు వాళ్ళకి ఆసక్తిగా ఉంటే రావచ్చు. కానీ ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు చొరవ తీసుకుంటే, ఎవరైతే దాని గురించి అంకిత భావంతో పనిచేస్తే వాళ్ళు మాత్రమే ఉంటారు. అయితే మీరు అన్న మాటలో ఈ యుద్ధాలు జరిగాయి బాబ్రీ మసీదుకు సంబంధించి. అప్పటి నుంచి కూడా శతాబ్దాలుగా అనేక మంది, లక్షల మందిని ఊచకోత అయింది. ఈ బాబ్రీ మసీదు రామజన్మభూమి అన్నప్పుడల్లా ముస్లిం రాజులు కానీ, తర్వాత మొఘళ్ళు కానీ, ఇంకా తర్వాత వచ్చేటువంటి ఔరంగజేబ్ కాలంలో కానీ, బాబర్ కాలంలో కానీ, అక్బర్ కాలంలో కానీ చరిత్ర తీసుకుంటే లక్షలాది మంది రామ జన్మభూమిలో రాముడి ఆలయం వెలవాలే అని ఎవరు ఉద్యమం చేస్తే వాళ్ళని ఊచకోత కోసారు. ఈ 40-50 ఏళ్లలో స్వతంత్రం వచ్చాక మొట్టమొదట రాష్ట్రీయ స్వయం సేవక్, విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్ని చేపట్టగా 2 స్థానాలు ఉన్నటువంటి బీజేపీలో ఆనాటి మన ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసి మొత్తం భారతదేశం అంతా పర్యటించి దేశం మొత్తాన్ని ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు ఈ రామజన్మభూమి ఉద్యమంలో. అప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పార్టీకి ఉన్నటువంటి మురళీ మనోహర్ జోషి గారు కూడా ఎంతో ఊపుని తీసుకొచ్చారు, ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. అక్కడ హిందూ సింహం అని పిలుస్తాం బాల్ థాకరే, శివసేన అధ్యక్షుడు మహారాష్ట్రలో, అతను గొప్పనైనటువంటి కృషి చేశారు. అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించి, ఇలా అనేక మందితో పాటుగా కొన్ని వేల మంది కరసేవ రూపంలో కానీ ఇంకో రూపంగానే ఉద్యమం చేశారు. వాళ్ళందరి కృషి ఫలితం వల్లనే అది అనేక ఏళ్లుగా కోర్టులో కేసు నడిచింది. బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. తర్వాత దానికి కూల్చివేయడం వల్లనే అక్కడ ఆధారాలు దొరికాయి. దాని తవ్వకాల్లో 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం ఇక్కడ రామజన్మభూమి రాముడి ఆలయం ఉందనేటువంటి ఆధారాలను పురావస్తు శాఖ తీసుకుని చేయగలిగింది. దాన్ని సిస్టమేటిక్గా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, అంతకున్న ప్రభుత్వాలు కానీ అవన్నీ సరైనటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించడం వల్ల, దానికి సంబంధించిన ఎక్కడా కించిత్ నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇది రామజన్మభూమి, ఇక్కడ రామాలయం ఉన్న స్థలంలోనే బాబ్రీ మసీద్ కట్టారు అని నిర్ధారణ చేయగలిగారు. అలా అని వివాదం లేకుండా ఇంకొచ్చారు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తుంచుకోవాలి. అప్పట్లో ప్రధాన కరసేవ బాబ్రీ మసీద్ విధ్వంసం సమయంలో అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావును కూడా మనం ఎవరు మర్చిపోనవసరం లేదు. ఇదందో ఆయన కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించినా ఒక్కసారి ఏ ఒక్క కరసేవకుణ్ణి నేను అయోధ్యలోకి రానివ్వకుండా నేను అడ్డుకుంటాను అని మనసులో ఆయనకుంటే మొత్తం మిలిటరీని మోహనింపజేసి ఒక్కళ్ళ లోనికి రావనిచ్చేవాడు కాదు. అలా గనక ఆయనలో భావనలో ఉంటే, ఒక ప్రధానమంత్రి తలుచుకుంటే కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ముందే కూల్చేసి లోపలికి రానివ్వకుండా చేస్తే బాబ్రీ మసీద్ కూల్చివేయబడేది కానే కాదు. ఆయన ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడో, ఏం చేశాడో, ఆయన వ్యూహం ఏంటో తెలియదు. కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉండగా కఠినంగా అణిచివేయకుండా ఈ యొక్క కార్యక్రమం సజావుగా సాగేలా ఆయన చర్యలు మనకు ఉపయోగపడ్డాయి. అందుకోసం ఆ ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారిని కూడా అద్వానీ గారితో పాటుగా, వాజ్పేయి గారితో పాటుగా, ఎంఎం జోషి గారితో పాటు, బాల్ థాకరే, అశోక్ సింఘాల్ గారితో పాటు ఈ మొత్తం ఉద్యమ ప్రస్థానంలో పివి నరసింహారావు గారు కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. వీరందరి యొక్క కృషియే ఇవాళ నరేంద్ర మోడీ గారు వారి వారసుడుగా వారి హయాంలో జరిగింది కనుక, వారి హయాంలోనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది కనుక సక్రమంగా అమలు చేస్తున్నారు. ఆయన ప్రతిష్ట ఆలయాన్ని కూడా చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా మీరు అన్నట్టు చిదరామ్నాయ పీఠాల జగద్గురువులను, ధర్మాచార్యులు అందరినీ విడివిడిగా
ఆలయ సంప్రదాయాలతో మన భారత ధర్మం సనాతన ధర్మంలో ఉండే జగద్గురువులకు ఉండే పాత్ర ఎంత గొప్పదో అలాంటి సంప్రదాయాలతో ఒక్కొక్కరిని వారిని ప్రత్యేకంగా పీఠాలతగా పిలిచి గౌరవించి వారికి క్షేత్రం యొక్క ఇంకా ఇంకా మహిమ అలాంటి మహాత్ముని యొక్క పాదం మోపడం వల్ల క్షేత్ర మహాత్మ్యం ఇంకా పెరిగేలా శక్తి మరింత నిక్షిప్తం అయ్యేలా వారందరి యొక్క ఆగమనం జరగాలని జరుగుతుందని మనమంతా ఆశిద్దాం.